రైట్ కూటమి దౌర్జన్యాలు వైఎస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. సో తునిలో జరగాల్సిన వైస్ చైర్మన్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దీంట్లో పాల్గొనకుండా టీడీపీ అన్ని కుట్రలకు తెరలేపింది. 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా టీడీపీ మూకల్ని అక్కడికి రప్పించి కౌన్సిలర్లను భయపెట్టే ప్రయత్నాల్లో వాళ్ళు సఫలం అయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఎంత సంఖ్యలో అయితే అక్కడికి వచ్చిన టీడీపీ మూకల్ని నిలువరించే ప్రయత్నం చేయడానికి పోలీస్ బందోబస్తు మాత్రం అక్కడ సరిపోని పరిస్థితి మనకి లైవ్ ద్వారా కనిపిస్తోంది. వైస్ చైర్మన్ ఎన్నిక గురించి మన ఎలక్షన్ ఇది ఎలక్షన్ అంటారా? ఇది ఎలక్షనా? అసలు ఎలక్షన్ కోడ్ ఉందా? అసలు ఎలక్షన్ అంటే ఏంటి? అసలు ఎలక్షన్ అధికారులు ఎవరు వస్తారో, ఇప్పుడున్న అధికారులు ఏం చేస్తున్నారో, అధికారుల యంత్రాంగం పనిచేస్తే ఎలా జరుగుద్దా? 3 సార్లు వాయిదా పడిపోవడం, ఈరోజు మళ్ళీ కౌన్సిలర్ని ధైర్యం చేసి మా నాయకులు దార్చేటి రాజా గారు స్వయంగా అప్పచెప్తే డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టడానికి చూస్తారు డిపార్ట్మెంట్. ఇది ఎంత అన్యాయం చెప్పండి. అసలు ప్రజాస్వామ్యానికి విలువ ఉందా? ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి కౌన్సిలర్ని తీసుకొని ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులకే రక్షణ లేకపోతే సామాన్య వాటకు రేపున్న రానున్న రాజుల్లో అసలు భద్రత ఉందా? అసలు ఓటు ఏనిస్తారో ఏనిరు అనేటువంటి వాతావరణం కలుగుతుంది. ఇలాంటి రోజులు రాకూడదని మేము అందరం కోరుకుంటున్నాం. ఇది చాలా దారుణం, చాలా అమానుషం. ఏం చేద్దంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈరోజు రాజ్యం వెళ్తుంది. వాళ్ళకి ఏమీ లోట్లు, బోల్డంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక వైస్ చైర్మన్ ఎన్నికకి ఇంత గందరగోళం చేసి ప్రజలను కానీ శాంతియుతంగా ఉన్నటువంటి తుని పట్టణ ప్రజలు కానీ తుని నియోజక ప్రజలు కానీ ఇంత భయాందోళనకు గురి చేయడం న్యాయమా? ఈ నియోజకవర్గాన్ని ఒక సీనియర్ నాయకులు యనమల రామకృష్ణ గారు ఎప్పటి నుంచో పరిపాలన చేశారు. వారికి ఉన్నటువంటి మరి ప్రజల మీద ఉన్న అభిమానం కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల మీద ఏమాత్రం అభిమానం ఉంది? ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఏదో రోజు ఓటేసిన వారే, కానీ ఈరోజు వాళ్ళందరినీ కక్ష కట్టి ఇవాళ ఉన్నటువంటి ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయించడం, కార్యకర్తలు కొట్టించడం పెద్ద ఆయనకి ఇది తగదని చెప్పేసి నా మనస్ఫూర్తిగా ఉన్నటువంటి నా విన్నపాన్ని వారికి విన్నవించుకుంటాను మీ ఛానల్ ద్వారా. తునిలో ఎప్పుడు కూడా ఇలాంటి దౌర్జన్యాలు చూడలేదు. మరి యనమల రామకృష్ణుడి గారి రాజకీయ చతురత ఏ విధంగా ఉంది? తుని ప్రజలు గమనిస్తున్నారా? గమనిస్తున్నారండి. ఎందుకంటే మొన్న 2 సార్లు వాయిదా వేసినప్పుడు కూడా తునిలో ఇక్కడ పరిస్థితులు మేము స్వయంగా అక్కడ చూడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళని స్వేచ్ఛగా వదిలేసి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తలని కట్టడి చేసి ఈ కౌన్సిలర్లని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసి ఎలాగైనా సరే ఈ వైస్ చైర్మన్ కైవసం చేసుకోవాలని చెప్పేసానని టీడీపీ వాళ్ళందరూ కూడా కుయుక్తులు పనడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీల్ని 60 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వృద్ధ మహిళా కౌన్సిలర్ని గర్భిణీ స్త్రీలు కూడా పరిగెట్టించారు సార్. ఈరోజు టీడీపీ గూండాలు, కూటమి గూండాలు, పోలీసుల సహకారంతో, ముఖ్యంగా మా టౌన్ సిఐ చెన్నకేశవ గారి సహకారంతో గర్భిణీ స్త్రీలు సార్ బాధ అనిపించిందండి. కిలోమీటర్ల ద్వారా పరిగెత్తుకొచ్చారు. పోలీసు వాళ్ళు తీసుకెళ్లారండి. ఇమ్మీడియట్లీ ఒక్కసారి 200 మంది గూండాలు సముద్ర కెరటలో ఊరికి వస్తే ఆడపిల్లలు ఎంతవరకు అండి? ఇది చాలా చాలా గౌరవం. 40 సంవత్సరాల సీనియర్ అయిన యనమల రామకృష్ణ 40 సంవత్సరాల రికార్డు ఈరోజు మట్టిలో పోయింది సార్. నిజంగా ఆయన జీరో. ఆయన ఈరోజు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన బ్లాక్ డే అండి. మా తునికి బ్లాక్ డే. ఇంతకంటే మనం చెప్పలేము సార్. కౌన్సిలర్ అంతా కూడా వెళ్ళి ఓటు వేసేందుకు వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా పచ్చమొక్కలు దాడి చేశాయి. భయంతో వెనక్కి వచ్చేసారు వాళ్ళంతా కూడా పరిగెట్టుకుని. ఎట్లా చూస్తారు? ఇలాంటి రాజకీయాలు తునిలో ఉన్నాయి ఎప్పుడైనా? ఇది తునిలో నిన్నటి నుంచి మన నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యం జరుగుతుందండి. అలాగే జరిగితే ఇక్కడ ప్రజలు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీలోనూ చూస్తున్నారు. అలాగే ఈసారి మా రాజా గారు కూడా రెడ్ బుక్ రాస్తారండి. ఒక్కసారి మా గవర్నమెంట్ వచ్చాక రెడ్ బుక్ మేము కూడా ఒకసారి అందరికీ చూపిస్తాం. తునిలో నాయకులందరూ రౌడీల్లాగా వైస్ చైర్మన్ ఎలక్షన్లకి కౌన్సిలర్లు కానీ ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంది. అలాగే ఇది మనం చూస్తున్నాం హరి. మొత్తం ఓవరాల్గా చూస్తే తునిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న యనమల రామకృష్ణుడు తుని ప్రజల మీద, ముఖ్యంగా ఒకప్పుడు టీడీపీలో ఉండి వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పే రోజు వస్తుంది అని చెప్తున్నారు. మరోవైపు కౌన్సిలర్లు ఓటు వినియోగించేందుకు భయంతో వారంతా కూడా రాకున్న పరిస్థితి అయితే ఉంది. స్వేచ్ఛాయుత వాతావరణం కనిపిస్తున్న పోలీసులు కూడా చివరికి చేతులు ఎత్తేసిన పరిస్థితులు తునిలో కనిపిస్తున్నాయి హరి. ఆల్ రైట్ రాజు.